పిల్లల చదువుల కోసం ఏపీ ప్రభుత్వం బడి పిలుస్తోంది కార్యక్రమం తెచ్చింది. అసలేంటిది చూద్దాం. అన్నింటికన్నా ముందు ఒక ముఖ్యమైన విషయం. పిల్లల చదువు అనేది వాళ్ల ప్రాణంతో సమానమైన హక్కు అనమాట. సో బడి పిలుస్తోంది అంటే ఏంటి? పిల్లల్ని బడిలో చేర్పించడానికి ప్రభుత్వం ఓ వారంపాటు ప్రత్యేకంగా సహాయం చేస్తోంది. లక్ష్యమేంటంటే ఈ ఒక్క వారంలోనే అడ్మిషన్లన్నీ పూర్తి చెయ్యాలి. తల్లిదండ్రులకు పని సులువు అవుతుంది. సరే, ప్రభుత్వ బడిలో చేరిస్తే పిల్లలకు అసలు ఏం లాభం? ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. అన్నింటికంటే ముఖ్యంగా ఫీజులు, యూనిఫారాలు, పుస్తకాల దాకా అన్నీ ఉచితం. తల్లిదండ్రులపై భారం తగ్గుతుంది. కేవలం ఉచితం మాత్రమే కాదు, చదువు కూడా నాణ్యంగా ఉంటుంది. అనుభవం ఉన్న టీచర్లతో ఇంగ్లీష్ మీడియం కూడా. ఇంక చూడండి, క్లాస్ రూమ్స్ కూడా ఇప్పుడు డిజిటల్ అయ్యాయి. అంటే పిల్లలకు చదువు ఇంకా ఆసక్తిగా ఉంటుంది. చదువే కాదు, పిల్లల పూర్తి ఎదుగుదలపై కూడా దృష్టి పెడతారు. ఆటలు, యోగా అన్నీ ఉంటాయి. అయితే ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ప్రత్యేకంగా ఎవరికోసం? ఆ వివరాలు చూసేద్దాం. అంగన్వాడీ పూర్తి చేసిన 5 ఏళ్ల పిల్లల దగ్గర్నుంచి బడి మానేసిన వాళ్ల వరకు అందర్నీ చేర్పించడమే దీని లక్ష్యం. ఇక ఆ వారం రోజుల ప్లాన్ ఇదిగో. ఈ తేదీలు గుర్తుంచుకుంటే చాలు, చాలా సులభం. ఈ మొత్తం ప్రాసెస్లో తల్లిదండ్రులు ఒంటరి కాదు, సహాయం చేయడానికి ఒక పెద్ద టీం సిద్ధంగా ఉంది. చూడండి, జిల్లా మండల స్థాయి అధికారులు కూడా ఈ పనిలో భాగం అవుతారు. అన్నింటికన్నా ముఖ్యంగా దగ్గరలో ఉన్న హెడ్ మాస్టర్, టీచర్లే అన్నీ చూసుకుంటారు. స్కూల్లో ప్రాసెస్ చాలా సింపుల్. టీచర్లే ఇంటి దగ్గరికొచ్చి అడ్మిషన్ కార్డిచ్చేదాకా అన్నీ చూసుకుంటారు. చూశారుగా, ఇది కేవలం అడ్మిషన్ కాదు, పిల్లల మంచి భవిష్యత్తుకు ఇదొక్క గొప్ప అవకాశం. అస్సలు వదులుకోవద్దు.